డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్లు, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసులు తెలిపారు. మెయిల్లో ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు అలాగే ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అబీదా అబ్దుల్లా అనే పేరుతో గుర్తు తెలియని దుండగుడు ఈ బెదిరింపు మెయిల్ పంపాడని అన్నారు. సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ లో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్లు, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చిందని పోలీసులు తెలిపారు. మెయిల్లో ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీఎస్ ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అబిదా అబ్దుల్లా అనే పేరుతో గుర్తు తెలియని దుండగుడు ఈ బెదిరింపు మెయిల్ పంపాడని అన్నారు. సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్ భవన్ కు వరుస బాంబు బెదిరింపులు రావడం ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే ఇంటెలిజెంట్ వర్గాలు కానీ దీనికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు రావడం ఇది ఒక రకంగా ఇంటెలిజెంట్ లోని ఉన్నటువంటి లోపాల, దీనికి సంబంధించినటువంటి ఏమిటి అనేది కొంత తేలాల్సింది. గతంలో రాజ్ భవన్ సంబంధించి బెదిరింపులు వచ్చినప్పుడు కూడా ఇట్లా ట్యాప్ చేశారు, ఫోన్లు కానీ సంబంధించినటువంటి విషయాలను ట్యాప్ చేశారు. కానీ ఈ దోషుల్ని పట్టించుకోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవనేది కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు కాల్ వస్తున్న క్రమంలో కూడా ఇంటెలిజెంట్ వ్యవస్థ తెలంగాణ వ్యాప్తంగాను దానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నా కూడా ఎలాంటి విషయాలలో ముందస్తుగానే లేకపోతున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలు ఎవరు చూస్తున్నారు, దానికి వ్యవహారం ఎప్పటికప్పుడు చేయాల్సినటువంటి నిఘా వ్యవస్థలోని ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో రెండోసారి రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ వరుస బాంబు బెదిరింపులో సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జినాస్ క్లబ్, జడ్జి కాంబర్ పెట్టినట్లు మెయిల్. తాజా రాజ్ భవన్ కు బెదిరింపులు, ఆర్డీఎక్స్ బాంబును, ఐడీలు పెట్టినట్లు మెయిల్స్, ఐడియల్ బాంబు పేరుతోటి మెయిల్స్ పంపినట్లు దుండగులు తనిఖీ చేస్తున్నట్లు బాగ్ స్క్వాడ్ సంబంధించిన విషయాలను కూడా చూస్తున్నారు. ఐఈడీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అబిదా అబ్దుల్లా అనే పేరుతో గుర్తు తెలియని దుండగులు ఈ బెదిరింపు మెయిల్ పంపుతున్నారని అంటున్నారు. అయితే సమాచారానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికీ బ్యూరో ఆఫ్ సంబంధించినటువంటి ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా తనిఖీలు కానీ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ ఎవరు అనేది ఇంకా పర్టికులర్ గా వాళ్ళ విషయాలు అయితే పరిగణలోకి తీసుకోలేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.